ఇప్పుడు నార్మల్గా ఒక్కటే నేను ఏ సినిమా నాకు వస్తున్నా ముందు రిలీజ్ అవుతున్నది సినిమా అని కానీ నేను డైరెక్టర్ని కానీ రైటర్ని కానీ హీరోని కానీ ఒకటి అడుగుతుంటాను సార్ నేను. నా కామన్ క్వశ్చన్ అది ఏంటంటే సినిమాలు అన్నవి ఈ రోజున జనం ఏదో ఒక తనకి తెలియంది తను చూడండి రెగ్యులర్గా కనిపించింది ఏదైనా ఉంటే కనుక జనం ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు సార్. జనరల్ లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు, పంచులు, కామెడీలు, ఎంటర్టైన్మెంట్లు ఇలాంటివి జనానికి ఎక్కట్లేదు సార్. అది పెద్ద హీరోలు చేసినా పెద్ద డైరెక్టర్లు చేసినా ఎవరు చేసినా రిజల్ట్స్ ఒకలాగే ఉంటున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ వరకు కనుక మనం తీసుకుంటే వాట్ ఈస్ ద స్పెషల్ పాయింట్ అండి? ఆడియన్స్ని థియేటర్కి రప్పించి పరిగెత్తించి అలాంటి పాయింట్గా మీరు కనుక చెప్పాల్సి వస్తే ఈ సినిమాకి 1, 2, 3, 4 ఒక 4 పాయింట్లు చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఇంతకు చెప్పగా సార్, ఫస్ట్ బ్యాక్డ్రాప్ అండి. ఒక కొత్త ప్రపంచం. స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పీగా ఉంటుంది. స్క్రీన్ ప్లే మీకు ప్రతి సీన్లోనూ కథ చెప్పాడు. కథ కాకుండా ఏమీ చెప్పాల. కథ కాకుండా ఏమి ప్రతి సీన్లో కథ ఉంటుంది. స్క్రీన్ ప్లే ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. ఓకే, అద్భుతమైన నడక, అద్భుతమైన విజువల్స్, ఎక్కడ బోరు కొట్టదు. సినిమా హిట్ అవ్వడానికి ఎంతకంటే ఏం కావాలండి? అదే ఒక సినిమా హిట్ అవ్వడానికి కావాల్సినటువంటి అయ్యే మీకు బోరు కొట్టకూడదండి. మీరు ఇందాక అన్నారు చూసారా, ఒక కొత్త ప్రపంచం ఉండండి. కొత్త ప్రపంచం ఉండాల్సిన అవసరం లే. పాత ప్రపంచమైనా పాత కథైనా పర్లా, వాడిని ఎంటర్టైన్ చేయగలగాలి. ఎంటర్టైన్ చేయడం అంటే ఏంటి? బోరు కొట్టకుండా. ఇందులో పాత కథ చెప్పడంలో పెద్ద ఛాలెంజ్ ఉంది. అవునండి, ఇందాక మీరు చెప్పింది అదే. పాత కథ ఎందుకు ఎంటర్టైన్ అవ్వట్లేదు పాత కథలు చెప్తుంటే అంటే, పాత కథ చెప్పడంలో ఒక ఛాలెంజ్ ఉంటుంది. వాడు చూసిన కథని వాడికి నచ్చేలాగా మనం చెప్పాలి. నీకు ఆల్రెడీ చూసావు, నువ్వు చూసిన కథ నీకు నచ్చాలంటే ఎంత గొప్పగా చెప్పాలి, ఎంత కష్టపడాలి, మరి దాన్ని ఎంత కొత్తగా చెప్పాలి, ఎంత కొత్తగా చెప్పాలి. సో దానికి అంటే ఎంత పాత కథ అయితే అంత కష్టపడాలి మనం జనాన్ని ఎంటర్టైన్ చేయడానికి. ఎంత పాత కథ అయితే అంత కష్టపడాలి. అవునండి, వాడిని ఎంటర్టైన్ చేయడానికి. కొత్త కథ అనుకోండి, కొత్త కథని ఎంటర్టైన్ చేయడంలో అంత కష్టం లేదు. కొత్త కథని కొంచెం బోరు కొట్టకుండా చెప్తే చాలు. కొత్తగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఆటోమేటిక్గా వీడు చూస్తున్న ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త క్యారెక్టర్స్, దాన్ని బోరు కొట్టకుండా వాడిని ఎంటర్టైన్ చేయగలిగితే, వాడు కూర్చునేటువంటి ఆ 2.5 గంటలు చక్కగా వాడిని తీసుకెళ్ళి ఆ ప్రపంచంలో కూర్చోబెట్టగలిగితే, వాడి నిజ జీవితంలో వాడున్నటువంటి పరిస్థితిని వాడు మర్చిపోయేలా చేసి, వాడికి ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఇవన్నీ పెట్టుకుని థియేటర్కి వస్తాడు. ఎవరి బాధలు ఉంటాయి, అవన్నీ పెట్టుకుని థియేటర్కి వస్తాడు కాసేపు ఎంటర్టైన్ అవుతామని. ఆ సమస్యల్ని, ఆ కష్టాలని, ఆ బాధల్ని అన్నిటినీ మర్చిపోయి చక్కగా వాడు ఇంకో ప్రపంచంలో వాడు కూర్చోగలిగితే 2.5 గంటలు ఆ సినిమా సూపర్ హిట్ అంతే. ఒక 2.5 అవర్స్ ఇంకో ప్రపంచంలోకి వెళ్ళిపోయి బయటకు వచ్చాడంటే అయిపోయింది. ఓకే, వాడు సినిమా చూస్తూ కూడా వాడి కష్టాల గురించి, వాడి బాధల గురించి ఆలోచిస్తున్నాడంటే అది ఆడదా సినిమా, ఇంకా అయిపోయింది అనమాట సినిమా. వాడి థియేటర్లో కూర్చొని సినిమా చూస్తూ కూడా వాడి కష్టాలు, వాడి బాధలు చెప్పుకుంటూ ఫోన్లు చూసుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు అర్థమైపోద్ది, ఆహా సర్లే అయితే అది అయిపోయింది అనమాట సినిమా, అయిపోద్ది. ఈ సినిమా అద్భుతమైన స్క్రీన్ ప్లే ఉంటుందండి, కొత్త ప్రపంచం, అద్భుతమైన మ్యూజిక్, అసలు ఎక్కడా బోరు కొట్టదు, కొత్త క్యారెక్టర్స్, ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్ళిపోయి హ్యాపీగా ఆ కాసేపు మన సమస్యల్ని మర్చిపోతాం, మన బాధల్ని మర్చిపోతాం, మన దుఃఖాల్ని మర్చిపోతాం, అన్నీ మర్చిపోయి ఒక అద్భుతమైనటువంటి ప్రపంచంలో మనం కూర్చొని ఒక కొత్త విజువల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ అన్నీ మర్చిపోయి హాయిగా ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తాం. అవునా? ఇక సినిమా హిట్ అవ్వడానికి అంతకంటే ఏం కావాలి? అంతకన్నా కనక్కలేదు, ఏమక్కలేదు. అంటే ఇందులో నార్మల్గా వరుణ్ తేజ్ ఏదో ఒకటి కొత్తగా చెయ్యాలని, కొత్త స్క్రిప్ట్ ఏదో ఒకటి చెయ్యాలని చాలా తాపత్రయపడుతుంటాడు ముందు నుంచి. అంతే, ముందు నుంచి అలాగే ఉన్నాడు. ముకుంద తర్వాత ఇమీడియట్గా కంచె చేశాడు. ఏమండి, కంచె కూడా మాదేగా, నాకు తెలుసు, అందుకే కంచె పేరు చెప్పాను. కంచె వెంటనే ఇమీడియట్గా కంచేసాడు, తర్వాత ఇమీడియట్గా లాఫర్ చేశాడు. అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా చూసుకుంటున్నాడు. కొంతవరకు సెక్స్ అవుతున్నాడు, కొంతవరకు కామన్ అనుకోండి, అప్స్ అండ్ డౌన్స్ కామన్ అవి. కానీ ఇప్పుడు ఈ సినిమా వరకు కనుక మనం ఆలోచిస్తే ఆపరేషన్ వ్యాలంటైన్ అన్నది వరుణ్ తేజ్కి ఏ విధంగా ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్?
ఖచ్చితంగా ప్లస్. సినిమా హిట్ అయితే ప్లస్సే కదా సార్. సినిమా హిట్ అవుతుంది, హిట్ అయితే 100% ప్లస్సే కదా. ఓకే. రెండు అసలు ఇప్పుడు అసలు ఆ క్యారెక్టర్కి అసలు టైలర్ మేడ్గా ఉంటుంది సార్. ఓకే. వరుణ్ తేజ్ ఒక వార్ పైలట్ మనిషిని చూడగానే ముందు అసలు ఆయన ఎలా ఉంటాడు, గ్రీకు బొమ్మలా ఉంటాడు, అవును గ్రీకు శిల్పంలా ఉంటాడు వరుణ్ బాబు చూడగానే. అవును. సో ఏంటి అలాంటి మనిషికి ఎలాంటి క్యారెక్టర్ పడాలో అలాంటి క్యారెక్టర్ ఇది. ఓకే. కంచె తర్వాత మా కంచె అలాంటిదే. అవును ఆ కదా. కంచె ఒకవైపు ఏమో ఒక సోల్డియర్, ఇంకోవైపు ప్రేమికుడు. ఆ తర్వాత మళ్ళీ అంత టైలర్ మేడ్ క్యారెక్టర్ ఏదే అంటే ఇదే. ఓకే. అసలు కరెక్ట్గా మనిషి నడుచుకుంటూ వస్తూ ఉంటే వార్ పైలట్ వస్తున్నట్టే ఉంటుంది. అవును, తనకి హైట్ అన్ని అడ్వాంటేజ్ కదండి బాగా. హైటు అసలు ఆ పర్సన్ ఆ కలర్ కూడా ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్ లాగా ఉంటాడు. అందగాడు కదా సార్. అన్డౌటెడ్. ఎందుకంటే నాగబాబు గారు అందగాడు. అవును. అసలు ఆయన సేమ్ హైటు, నాగబాబు గారి హైటు. నాగబాబు కన్నా కూడా హైట్ ఉంటాడేమో నాకు డౌట్ అండి. నాగబాబు గారి కంటే కూడా హైట్ ఉండొచ్చు. నాగబాబు గారి కన్నా హైట్ ఉంటాడు, నాగబాబు గారి కన్నా అందం ఉంటాడు. అవును, దానిలో అసలు డౌటే లేదు అనుకోండి. సమస్య మోస్ట్ హ్యాండ్సమ్ బాయ్. ఇప్పుడు ఆయనకి ఎలాంటి క్యారెక్టర్ పడాలో అలాంటి క్యారెక్టర్ పడిందండి. ఓకే. ఓకే. అంటే నార్మల్గా నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు సినిమా హిట్ అయితే అందరూ ఓన్ చేసుకుంటారు. టీలు ఇచ్చే బాయ్ దగ్గర నుంచి ప్రతివాడు ఓన్ చేసుకుంటాడు, ప్రతివాడికి ఆ క్రెడిట్ దక్కుతుందండి. బట్ ఇండివిజువల్గా తన పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలన్నా, లేకపోతే ఇన్ని ఇమోషన్స్ చేయగలడు. పరకాయ ప్రవేశం చేశాడు సార్. మీకు సినిమా చూడండి, రేపు పొద్దున్న సినిమా చూస్తే మీకు ఎక్కడ కూడా వరుణ్ బాబు కనిపించడు. ఆ క్యారెక్టరే కనిపిస్తుంది. ఓకే. వార్ పైలట్టే కనిపిస్తాడు. దానికి ఎంత హోంవర్క్ చేశాడో, ఎంత హార్డ్ వర్క్ చేశాడో మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. అసలు ఓకే. మనం అసలు ఊహించలేము. మీరు ఆయన్నే అడగాలి, సార్ ఏంటంటే ఆ హోంవర్క్ ఏం చేశారని. మీరు ఇప్పుడు అడిగినా సరే సినిమా చూసిన తర్వాత మళ్ళీ అడగాలనిపిస్తుంది మీకు. ఓకే. సినిమా చూసిన తర్వాత మళ్ళీ అడగాలనిపిస్తుంది, ఏంటి అసలు ఇట్లాగా హౌ ఇట్ పాసిబుల్ అని. కానీ మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఏ సినిమాకి మాట్లాడినట్టుగా నాకు గుర్తులేదండి, నాకు తెలిసినంత వరకు. అంటే టు ది బెస్ట్ ఆఫ్ మై మెమరీ. నేను ఆర్ఆర్తో చూడలేదండి సినిమా. వితౌట్ ఆర్ఆర్ సినిమా చూశాను. ఓకే. వితౌట్ ఆర్ఆర్ చూసినప్పుడే నాకు ఆ సినిమా ఏంటనేది అర్థమైపోయింది. ఓకే. ఇక విత్ ఆర్ఆర్ బికే మేయర్ గారు ఆర్ఆర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఆయన సినిమాని తీసుకుని నెక్స్ట్ లెవెల్లో కూర్చోబెడతాడు ఆయన. అవును. అంటే ఎనీబడి ఆర్ఆర్ యాడ్ అయిన తర్వాత సినిమా మల్టిప్లే అయిపోతుందండి. అయిపోతుంది కదా. విజువల్స్ డెప్త్ మారిపోతాయి అన్నీ మొత్తం. అయితే ఇలాంటి సినిమాలకి ఒక ప్రమాదం కూడా ఉందండి, అది మీ దృష్టికి తేవాలి నేను. ఏంటంటే చాలా సులభంగా డాక్యుమెంటరీ ఎఫెక్ట్ వచ్చేసే అవకాశం ఇలాంటి సినిమాలకి ఎక్కువ ఉంటుందండి.